ఆంధ్రప్రదేశ్లో 9 అతి భారీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. 2,50,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. రాబోయే 24 నెలల్లోనే ఆ పరిశ్రమల్ని ప్రారంభించేందుకు, అంటే శంకుస్థాపన చేయటం కాదు, ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. వీటిల్లో ప్రధానంగా రామాయంపట్నంలో BPCL, దుబాయ్కి చెందిన ఆరామ్కో, ఈ 2 కంపెనీలు కలిపి 96,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో, ఏటా 12 మిలియన్ టన్నుల ముడి చమురుని రిఫైన్ చేయడానికి అక్కడ ప్లాంట్ పెట్టబోతా ఉన్నాయి. వారికి ఇక భూములు కూడా ఈ వారం కేటాయిస్తారు, పనులు ప్రారంభమవుతాయి. జనవరి 8వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అనకాపల్లి సమీపంలో ArcelorMittal స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే రోజు నాటికే మిట్టల్ కంపెనీకి ఐరన్ ఓర్ గనులు కేటాయించబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఒరిస్సాలో ఆ కంపెనీ 1 లక్ష కోట్లు పెట్టుబడి పెడతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఫేసుల్లో, 2 పార్ట్స్గా విడగొట్టి ఫస్ట్ ఫేజ్లో 85,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో 90,000 కోట్లు, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీస్ ఇప్పటికే పురాతన కాల సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, మ్యాన్ పవర్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది, నష్టాలు నడుస్తున్నాయి. ఏ ఫ్యాక్టరీ అయినా ఒక 50 సంవత్సరాలు పోయేసరికి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన టెక్నాలజీలో అది బాగా వెనకబడిపోయింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అదే ప్రైవేట్ రంగంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీస్ అయితే ఎప్పటికప్పటికే అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఎక్కడ వేసినా గొంగలి అక్కడే. ఇక ఈ రెండింటితో పాటు రిలయన్స్ బయోగ్యాస్ తయారీకి ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ కంపెనీ కూడా 60,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉంది. కర్నూలులో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఇలా 9 అతి భారీ పరిశ్రమలకి రాబోయే కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన జరగబోతోంది. ఇక విశాఖలో నూతన సంవత్సరంలో విశాఖలో TCS రిక్రూట్మెంట్ మొదలుపెట్టి ఇక క్యాంపస్ ఓపెన్ చేయబోతా ఉంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాదు ప్రధాన నగరాల్లో TCS ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కార్యాలయాలకు వెళ్ళాలంటేనే ఉదయం 2 గంటలు, ఇంటికి వెళ్ళాలంటే సాయంత్రం 2 గంటలకు కుస్తీ పడాల్సి వస్తుంది. ఆ బెంగళూరు ట్రాఫిక్లో ఒకసారి ఇరుక్కుపోతే 5 గంటలకు కూడా బయటపడటం కష్టం. దీంతో ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. అందుకే TCS టైర్ 2 సిటీస్ మీద ఫోకస్ పెట్టింది. ఒకవైపు విశాఖపట్నం, కొచ్చిన్, ఇలా ప్రధాన నగరాలు వదిలేసి ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరాల మీద ఫోకస్ పెట్టింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అతి భారీ పరిశ్రమ రాబోతా ఉంది. ప్రస్తుతం వారు కొన్ని లొకేషన్స్ చూస్తూ ఉన్నారు. ఆ పరిశ్రమ ఎక్కడ రాబోతా ఉంది, ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉంది, ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.